సన్లైట్ అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం సూర్యాపేట దగ్గర ఉన్నాం. ఈ సూర్యాపేట జిల్లా కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో పిల్లలమర్రి ఉంది. ఈ పిల్లలమర్రిలో 2 విశిష్టమైన ప్రాచీన పురాతన కట్టడాలు ఉన్నాయి, శివాలయాలు. ఇవి కాకతీయుల కాలం నాటికి సంబంధించినవి. ఇక్కడ రేచర్ల రాజులు వీటిని నిర్మించినట్టుగా ఇక్కడ శాసనాలు చెబుతున్నవి. ఇక్కడ మనం చూసే శాసనమే రేచర్ల రాజులు వేయించినది, కాకతీయుల కాలం నాటికి సంబంధించినది. ప్రధానంగా 3 ఎంట్రెన్స్లు ఉన్నాయి. ఇప్పుడు మనం వెళ్తున్నది ఒకటి, అటువైపు ఒకటి ఉంది, ఇటువైపు ఒకటి ఉంది. ప్రస్తుతం ఈ దారిగా పోయి లోపల చూద్దాం. ప్రస్తుతం మనం గర్భగుడి ముందు ఉన్నాం. ప్రస్తుతానికైతే లాకేసి ఉంది, కానీ లోపల శివలింగాలు 2 ఉన్నాయి. ఇక్కడ ఒక మెయిన్ శివలింగం వచ్చేసి ఒకవైపుకు వంగినట్టుగా ఉంది. ఇక్కడ దీని అంటే గతంలో భూకంపాలు వచ్చినప్పుడు ఇక్కడ శివలింగం ఒకవైపు వంగినట్టు ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. చూడండి, ఈ దేవాలయం ఒక బండ మీద ఒక బండ పేర్చినట్టుగా ఉంది. మొత్తం అన్ని జాయింట్లే అవపడుతున్నాయి. ఇంత కరెక్ట్గా ఆ కాలంలో సెట్ చేసిరంటే చాలా గ్రేట్ కదా. ఇక్కడ చూడండి, మొత్తం సందులు అవపడుతున్నాయి. మొత్తం ఆర్టిఫిషియల్ కాదు, ఇది మనుషులతో చేపించినాయి. ఇవి మొత్తం ఇక్కడ చూడు, మొత్తం ఒకదాని మీద ఒకటి పేర్చినట్టుగా అవపడుతుంది మంచిగా. ఇంత మంచి కట్టడాలు ఇప్పుడు కడతారా? ఇది కట్టినోనికే మొక్కాలి. నిజంగా ఇక్కడ ఈ టెంపుల్ని చూస్తే ఇప్పుడున్న పరిస్థితులల్లో ఒక మనిషి ఇంత డిజైనింగ్ తోటి ఇన్ని బండలని చెక్కి ఇట్లా పేర్చి ఇట్లా టెంపుల్ నిర్మించాలంటే అది అసాధ్యం. కానీ 800 సంవత్సరాల క్రితం ఇంత మంచిగా నిర్మించారంటే వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఈ టెంపుల్ చూస్తే ఒక్కొక్క బండ మొత్తం డిజైన్ చేసి ఒకదాని మీద ఒకటి పేర్చి అమర్చినట్టు కొడుతుంది. ఇక్కడ అంత మంచిగా కట్టిరు. ఇక్కడ ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ఎరుకేశ్వర ఆలయం, దీనికి సేమ్ నమూనా ఇంకొక ఆలయం ఉంటుంది ఇక్కడ. ఇదే మన నల్గొండ జిల్లాలో, ఇప్పుడు ప్రస్తుతం సూర్యాపేట జిల్లా అయింది కదా, నాగలపాటి అన్నారం అని చెప్పేసి అక్కడ కూడా ఇదే ఆలయం ఉంటుంది సేమ్. కాకపోతే అక్కడ మొత్తం ఎవరు పట్టించుకోక శిథిలావస్థకు చేరింది ఆ గుడి. ఈ గుడి ఆ గుడి సేమ్ ఉంటుంది.